నాయకులైనటువంటి వాళ్ళు కొంచెం స్పందించి వాళ్ళకి చేయూతనివ్వాలి, ఖచ్చితంగా ఇలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పందించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు ఒకవేళ అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఓ 10 రూపాయలు పెట్టి బన్ కొనుక్కుని అది ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇంకో దర్యాప్తు సంస్థలు కానీ ఇచ్చి దానిలో ఏమైనా ఏదైనా కలిపినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ అయితే వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇలాగా హిందువులు ముస్లిమ్స్ మధ్య వ్యత్యాసం దూరం అయిపోయేలాగా, అలాగే హిందువులు ముస్లిమ్స్ కూడా ఇబ్బందులు పడే వాతావరణాన్ని సృష్టించారు ఒక చిన్న యూట్యూబర్. ఇది కరెక్ట్ కాదు. ఇష్యూ అనేది మేడారం జాతర దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మారుతుంది. అసలు ఇది ఈ విధంగా కావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్తారు? ఇలాంటి అపోహలు సృష్టించకూడదండి. మందు సెక్యులర్ దేశం, మనం అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలిసి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ఒకే విషబీజాలను నాటుకుంటూ ముందుకెళ్ళిపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడి మన దేశ ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా పనిచేయాలి. అది ఏదో యూట్యూబ్ లో వ్యూవర్స్ కోసం ఇష్టానుసారంగా అపోహలు సృష్టించి గందరగోళం సృష్టించి ఇలా వివాదాలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య వివాదాలు సృష్టించినందువల్ల మన దేశ ప్రగతి ఆగిపోతుంది. తెలియక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి వ్యవహారం మీకు అనుమానం ఉందాయా? ఒక సామాజిక వర్గం ఏవో కొన్ని తప్పులు చేసినందువల్ల ఆ మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించకూడదు. ఖచ్చితంగా మీకు అనుమానం ఉంటే తదుపరి సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఆశ్రయించండి. మీరు ఆ బన్నో 10 రూపాయలు పెట్టి కొనుక్కుని వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించండి. అంతేగాని ఇలాగా కింద దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దండి, వారి జీవితాలు నాశనం చేయొద్దు. కాబట్టి ఈవేళ నాగబాబు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ ఇలాంటివి చేయొద్దు, ఆయనకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.